హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేను మీకు ఎల్&టీ ఎంపవర్ ప్రో మొబైల్ స్టార్టర్‌ని ఏ విధంగా మీ బోర్‌కి సెటప్ చేయాలో చూపిస్తాను. నాకు బోర్ ఆన్, ఆఫ్ చేయాలంటే ఇబ్బందయ్యేది. నేను ఉండేది హైదరాబాద్ కాబట్టి ఫామ్ అనేది నాకు 80 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో వెతికితే చాలా చూసాను. లాస్ట్‌కి ఎల్&టీ ఎంపవర్ ప్రో రిలయబుల్ కాబట్టి దీన్ని తీసుకున్నాను. దీనిలో మీకు ఎల్&టీ ఎంపవర్ ప్రో వస్తుంది. దాంతో పాటు యాంటీనా వస్తుంది. దాంతో పాటు మీకు వైర్స్ కూడా వస్తాయి. వైర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. ఎల్&టీ ఎంపవర్ ప్రో తోటి ఎలా యూజ్ చేయాలని. నాకు ఫార్మింగ్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి నేను మా బాబాయ్ హెల్ప్ తీసుకున్నాను సెటప్ చేయడానికి. సో, ఇగ వైర్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఆ వైర్స్ మీద కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. S1, S2, RYB 18 అని. ఎల్&టీ ఎంపవర్ ప్రో మీద కూడా మెన్షన్ చేసి ఉంటాయి. RYB S1, S2, 18 అని. మనం ఈ వైర్స్ అనేది ఆ స్లాట్‌లో పెట్టేసి టైట్ చేసేయాలి. RYB ఫస్ట్ వైర్స్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ S1 18 దేనికి దానికి ఇక్కడ ఇండికేట్ చేసి ఉన్నాయి కాబట్టి దానిలో పెట్టేస్తే అయిపోతుంది. టెస్టర్ అని తీసుకొని మేము ఈ విధంగా అన్నీ ఫిక్స్ చేస్తున్నాము. ఎల్&టీ ఎంపవర్ ప్రోకి వైర్స్ ఇట్లా అటాచ్ చేశాక ఫస్ట్ మా బోర్ కనెక్షన్ అనేది ఈ విధంగా ఉండేది. మేము ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టాము. ఫస్ట్ బోర్ పెట్టినప్పుడు అదేంటంటే కరెంట్ పోయినప్పుడు ఆన్ ఉంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మేము ఆటోమేటిక్ స్టార్టర్ తీసేసి చెప్పాబా ఏం చేస్తున్నావు? అది ఏం తీసేస్తున్నావు? ఫస్ట్ ఇదేం తీసేస్తున్నావు? గ్రీన్ వైర్ ఏంది? ఆటోమేటిక్ ఫస్ట్ తీసేస్తున్నాం. ఆటోమేటిక్ ఉంది. ఆటోమేటిక్ తీసేస్తాం. 70758 44762. ఒకసారి బాబు ఆటోమేటిక్ ఇంతకుముందు ఇది ఆటోమేటిక్ ఉండే ఆటోమేటిక్ స్టార్టర్. ఇప్పుడు ఎల్&టీ ఎంపవర్ ప్రోని ఈ విధంగా దాని ప్లేస్లో ఫిక్స్ చేసాము. ఫిక్స్ చేసి ఇది యాంటీనా అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు యాంటీనా అనేది తీసుకోవచ్చు. మీకు సిగ్నల్ ఉందనుకుంటే లోపల పెట్టేసుకోవచ్చు. అతకబెట్టేది ఉంది బయట పెట్టాలి అంటే మీద అట్లే పెట్టుకోవాలి. ఈ కింద రెడ్ బ్లూ ఎల్లో వైర్స్ ఇవి వైర్ ఈ వైర్ ఇటే ఉంది కాబట్టి ఈయనే అతుకోవాలి. ఈ రెడ్ ఈయనే ఇవ్వాలి. మళ్ళీ బ్లూ రెండు అన్నీ దేని దానికి మళ్ళీ ఉల్టా సీద అయితే మనం కలుపుకోవచ్చు. ఇవే మారుస్తుంది అంతే. మనం S1 S2 ఆరెంజ్ కలర్ వైర్ S2 అనుకుంటా. ఈ ఆరెంజ్ కలర్ వైర్ ఇక్కడ వేయాలి. వైట్ కలర్ వైర్ ఇక్కడ వేయాలి. దీనికే ఏమన్నాడా ఇది పైదానికి బాబు ఇదేం కాదు పెడిగేస్తుంది. ఇది ఇవరిదాకా తీసినా కదా. అంతేనా? S1 S2 అనమాట. ఆరెంజ్ ఇక్కడ, వైట్ ఇక్కడ, ఇంకోటి 18 వైర్ ఇటు తేవాలి. చూపి 18 వైర్ ఇది గ్రీన్ కలర్ వైర్ 18 ఇక్కడ పెట్టాలి. 18 నెంబర్ వైర్ పైన నుంచి సెకండ్ నెలలో పెట్టాలి. గ్రీన్ కలర్ ఈ పైన RYB S1 18 ఇంకా ఇక్కడ S2 అవి అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి పైన ఇక్కడ కింద మనం పవర్ది ఏ కలర్స్లో పెడతామో సేమ్ పైన కూడా అలాగే పెట్టాలి. ఇంకా ఇక్కడ S1 S2 ఇక్కడ 18 ఇంకా సిమ్ వేయాలి. సిమ్ వేసి ఇది సైడ్కి ఉంది ఇప్పుడు సింబల్ ఎట్లుంటే అట్లా పవర్ వచ్చేసింది. ఇట్లా ఇది బైపాస్లో పెట్టాలి. బైపాస్ పెట్టినాక తక్కువ వస్తుంది. నెట్వర్క్ బ్లింక్ అవుతుంది మనకి ఆరెంజ్ కలర్లో. మనం ఎప్పుడైతే సిమ్ వేస్తామో ఫస్ట్ టైం అది బైపాస్లో ఉండాలి. యాక్టివ్ బటన్ అనేది యాక్టివ్ కాకుండా
స్టార్ట్. ఎలాంటి మొబైల్ స్టార్టర్ ఎట్లా ఫిడ్ చేయాలంటే బ్లూ, రెడ్, వై 3 తీసుకోవాలి. బ్లూ కాడ బ్లూ ఇచ్చుకోవాలి, రెడ్ కాడ రెడ్ ఇవ్వాలి, వై కాడ ఎల్లో. ఆ తర్వాత S1 S2 S2 ఏమో రెడ్ ఫస్ట్ ఆరెంజ్ ఇవ్వాలి. ఆ తర్వాత S1 ఏమో వైట్ సెకండ్ ఇవ్వాలి. మళ్ళీ బ్లూ 18 నంబర్ టూల్ ఇచ్చుకోవాలి. ఇంకా బ్లాక్ వైర్ ఏం లేదు. బ్లాక్ వైర్ అది మన బ్లాక్ వైర్ అది అవసరం లేదు, అంతే. ఏం లేదు, ఈ ఎట్లున్న వైర్ అట్లే ఉంచుకోవాలి, అంతే. సింపుల్ ఉంది దానికంటే. సెటప్ అనేది ఈ విధంగా అయిపోయింది. ఎలాంటి ఎంపవర్ ప్రో సిమ్ అనేది ఇక్కడ వేసాము. ఇది యాంటీనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ బోర్ ఆన్ ఆఫ్ చేస్తున్నాం. పంప్ అనేది ఆన్ అయిపోయింది. పంప్ ఆఫ్ చేయాలంటే 0 అవుతానే.